పిల్లలు బయట ఎంతో ఇష్టంగా చాక్లెట్స్ కొనుక్కొని తింటూ ఉంటారు. కానీ మనం హెల్తీగా ఇంట్లోనే ఈ ఆమ్లా క్యాండీని తయారు చేసి ఇచ్చామంటే ఎంతో ఇష్టపడతారు. హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మనం ఆమ్లాతోటి క్యాండీ తయారు చేసుకుందాం. ఎంతో ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ముందుగా నేను ఒక పావు కేజీ ఉసిరికాయలను తీసుకున్నాను. వీటిని డబుల్ బాయిలర్ మెథడ్లో ఒక 5 minutes బాయిల్ చేశాను. ఇలా బాయిల్ చేసిన తర్వాత బాయిల్ అయ్యేవో లేవో ఒక్కసారి చెక్ చేసుకుంటున్నాను. ఒక నైఫ్ని కానీ ఒక టూత్పిక్ని కానీ గుచ్చి చూస్తే అవి బాయిల్ అయ్యావో లేవో మనకి ఈజీగా తెలిసిపోతుంది. చూడండి, నేను ఒక 100 గ్రాములు పటిక బెల్లం తీసుకున్నానండి. మామూలుగా వేసుకునే షుగర్ కన్నా కూడా పటిక బెల్లం చాలా హెల్దీ. పటిక బెల్లం డైరెక్ట్గా మిక్సీలో వేస్తే మిక్సీ పాడవుతుంది. అందుకని ఇలా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని నేను మిక్సీ పట్టుకుంటున్నాను. ఈలోపు ఉసిరికాయలు చల్లారిపోయాయి. ఉసిరికాయల్లో ఉన్న సీడ్స్ని తీసేసి తొనల్ని సపరేట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా అన్ని కాయల్లో నుంచి సీడ్స్ని తీసేస్తున్నాను. ఉసిరికాయల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కదండి. మన జుట్టు దగ్గర నుంచి కాలి గోరి వరకు అన్నిటికీ చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. స్కిన్కి మంచి గ్లో ఇస్తుంది. అంతేకాకుండా మన జుట్టు ఊడటాన్ని కూడా నివారిస్తుంది. అందుకని మనకి చలికాలంలో ఈ ఉసిరికాయలు ఎక్కువగా దొరికినప్పుడే ఇలాంటి రెసిపీస్ ఎక్కువగా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఒక బౌల్లోకి ఉసిరికాయ తొనలన్నీ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పటిక బెల్లం ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఒక 2 రోజుల పాటు పటిక బెల్లంలో ఉసిరికాయ ముక్కల్ని నాననివ్వాలి. రెండో రోజుకి చూసారా, మనకి పటిక బెల్లం అంతా కూడా కరిగిపోయి వాటర్ లాగా అయిపోయింది. రెండో రోజు మూత తీసి ఇలా ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ డే అంటే 3వ రోజు అండి. చూడండి, ఉసిరికాయలు చక్కగా నానిపోయాయి అన్నమాట. షుగర్ సిరప్ని కూడా బాగా అబ్జర్వ్ చేసుకున్నాయి. కాబట్టి వీటిని చక్కగా ఒక స్ట్రైనర్లో వేసేసుకొని వడకట్టేసుకుందాం. నీరు రాకుండా వడకట్టేసుకుంటున్నానండి. చూడండి, ఇలా వడకట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ వాటర్ కూడా మనం పడేయాల్సిన అవసరం లేదండి. దాంతో కూడా ఒక రెసిపీ తయారు చేసుకుందాం. చూడండి, మనం స్ట్రెయిన్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలన్నింటినీ ఇట్లా విడివిడిగా ఒక ప్లేట్లో ఆరబెట్టేసుకుంటున్నాను. ఇది ఎండలో ఆరబెట్టకూడదండి, షేడెడ్ ఏరియాలోనే ఆరబెట్టాలి. రెండో రోజుకి చూసారా, చక్కగా డ్రై అయిపోయాయి. ఇందులో అసలు తడి లేదండి. ఇప్పుడు ఇందులో నేను పటిక బెల్లం పొడి చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా ఉసిరికాయ ముక్కలకి బాగా కోట్ అయ్యేలాగా కలుపుకుందాం. చూడండి, చాలా చక్కగా వచ్చాయి కదా. ఉసిరికాయల సీజన్లో ఎక్కువగా చేసుకొని ఇలా స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా స్టోర్ చేసుకున్న ఈ ఆమ్లా క్యాండీస్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు. ఈ ఆమ్లా క్యాండీతో పాటు మనం ఒక ఆమ్లా డ్రింక్ కూడా తయారు చేసుకుందాం. ఇందాక మనం ఆమ్లాని ఫిల్టర్ చేసుకున్నప్పుడు వచ్చిన జ్యూస్ తోటి ఈ డ్రింక్ని తయారు చేస్తున్నాను. కొద్దిగా ఫ్రెష్ పుదీనా తీసుకొని ఇలా గ్లాస్లో వేసుకొని దంచుకుంటున్నానండి. అవి కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ఒక నిమ్మకాయని పిండుకుంటున్నాను. అందులో మనం ఆమ్లాని ఫిల్టర్ చేసుకోగా వచ్చిన జ్యూస్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులో రుచికి సరిపడా బ్లాక్ సాల్ట్ని యాడ్ చేశాను. ఒక పావు స్పూన్ అయితే సరిపోతుందండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆమ్లా క్యాండీతో పాటు ఆమ్లా జ్యూస్ కూడా రెడీ అయిపోయిందండి. ఎంజాయ్ చేస్తూ తాగేసేయండి.